శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలందించిన శ్రీ దామోదర సంజీవయ్య గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని 2026 ఫిబ్రవరి 14న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దామోదర సంజీవయ్య గారు 1960 జనవరి 11 నుండి 1962 మార్చి 29 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ అమరాపురంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అమరాపురం మండలం కూటమి ప్రభుత్వం జిల్లా ఉపాధ్యక్షులు రత్నమ్మ, నరసింహమూర్తి, సింగిల్ విండో ప్రెసిడెంట్ గణేష్, మాజీ ఎమ్మెల్యే మద్దన్నకుంట ఈరన్నలకు మడకశిర నియోజకవర్గం మాల మహానాడు సంఘం సభ్యులు, అమరాపురం మాల మహానాడు సంఘం సభ్యులు ఆహ్వాన పత్రికలు అందజేశారు. దామోదరం సంజీవయ్య గారి విగ్రహాన్ని మడకశిర పట్టణం ఆర్డీఓ కార్యాలయం ముందర ఫిబ్రవరి 14, 2026 శనివారం 11 గంటల సమయంలో విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయుటకు పెద్దలు సమయాన్ని నిర్ణయించారు. కావున అనంతపురం జిల్లాలోని మాల కుల బాంధవులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను. మన దామోదర సంజీవయ్య గారు చేసినటువంటి సంస్కరణలో భాగంగా కొన్ని మచ్చుకు చెప్పాలంటే, ఈరోజు ప్రభుత్వాలు పోటాపోటీగా 1వ తారీఖు వచ్చిందంటే వృద్ధాప్య పెన్షన్ని, వితంతువుల పెన్షన్ని ఇచ్చుటకు వస్తున్నారో ఆ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారు భారతదేశంలోనే మొట్టమొదటి దళిత మాల ముద్దుబిడ్డ దామోదర సంజీవయ్య గారని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతదేశంలోనే అవినీతి నిరోధక శాఖను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి మన దామోదర సంజీవయ్య గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంస్కరణలు చేశారు. కావున ఇలాంటి మహనీయుని విగ్రహాన్ని ప్రారంభోత్సవాలకు అనంతపురం ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్న మాల కులస్తులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుతూ